బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ తొలి టూరిజం పాలసీ రెడీ అయింది. దేశంలోనే మెయిన్ టూరిజం డెస్టినీగా రూపుదిద్దడం, పర్యాటకంలో 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. శాసనసభలో శాసన మండలిలో చర్చ కోసం ముసాయిదా పాలసీని సోమవారం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే 2025 నుంచి 2030 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. పర్యాటక ప్రాజెక్ట్స్ ను ప్రారంభించే వారికి వివిధ రాయితీలను ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములను కూడా లీజుకు ఇవ్వబోతోంది. ప్రాజెక్టు స్థాయి నుంచి 15, 33, 66 ఏళ్ల వరకు లీజు కావాలని నిర్ణయించారు. మూలధన పెట్టుబడులపైన రాయితీలిచ్చేందుకు ప్రతిపాదించారు. ఇక తెలంగాణకు 2,500 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉంది. రాష్ట్రంలో ప్రకృతి, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయి, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు, ఫీడ్బ్యాక్, ఇలా సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించేందుకు పర్యాటక శాఖ ఇప్పుడు సిద్ధమవుతోంది. వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా సేవలను అందించేందుకు తెలంగాణ టూరిజం పోర్టల్ ను కూడా తీసుకురాబోతుంది. ఇక పెట్టుబడుల ఆధారంగానే ప్రాజెక్ట్స్ ను వర్గీకరణ చేశారు. వీటిలో ఐకానిక్, మెగా, భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్స్, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు కూడా ఉండబోతున్నాయి. 500 కోట్లకు మించిన పెట్టుబడి లేదా 2,000 మందికి నేరుగా ఉపాధి కల్పించేలా ఐకానిక్ ప్రాజెక్ట్స్ ను ప్రతిపాదించారు. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు కనీసం 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు, ఐకానిక్ ప్రాజెక్ట్స్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలని ప్రతిపాదించారు. భూమి లీజుపై తక్కువ అద్దె, వయబిలిటీ గ్యాప్ ఫండ్స్, ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, ఇక విద్యుత్ స్లాబ్లు, ఆస్తి పన్నుల్లో కూడా ప్రోత్సాహకాలు, భూమి రిజిస్ట్రేషన్, భూమార్పిడి ఛార్జెస్ రియంబర్స్మెంట్ ఇస్తారు. నూతన విధానంలో సురక్షిత పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్ గుండా డైపోర్టుల అభివృద్ధి, ఇక ఆర్ఆర్ఆర్ చుట్టూ కూడా అంతర్జాతీయ స్థాయి షాపింగ్, పీపీపీ విధానంలో మాల్స్, రివర్ ఫెస్టివల్స్, హెలీప్యాడ్స్, బౌద్ధ పర్యాటకాలు కీలక అంశాలుగా ఉండబోతున్నాయి. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు, జాతరల ప్రోత్సాహానికి పర్యాటక లేదా సాంస్కృతిక శాఖలో ప్రత్యేక ప్రాజెక్ట్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇక కుంభమేళా తరహాలో మేడారం జాతరను ప్రోత్సహిస్తారు. పర్యాటక పురస్కారాలు ఇస్తారు. సమస్యల పరిష్కారానికి సీఎం అధ్యక్షతన మంత్రులు సభ్యులుగా రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తారు. మంత్రులతో సాధికార కమిటీ ఏర్పాటవుతుంది. అవసరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఈ కమిటీ అధికారాన్ని ప్రతిపాదించారు.